ఓలా హటావో జాన్ బచావో అని నినాదాలు చేస్తూ బేగంపేట ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూం ముందు ఆందోళన చేశారు వినియోగదారులు. ఓలా బైక్ వాడటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోపించారు. సర్వీస్ అస్సలు బాగోలేదని, సమస్యలను షోరూం సిబ్బంది పట్టించుకోవటం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. బైక్ నడుపుతుంటే సస్పెన్షన్ రాడ్ విరిగిపోయిందని, త్రుటిలో తన కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఫిర్యాదు చేస్తే నెలలు గడుస్తున్నా సిబ్బంది దగ్గర నుంచి స్పందన లేదని మండిపడ్డారు. తీసుకొని 14 నెలలు అవుతుంది బండి కొనుక్కొని. బండి కొన్న 4 నెలల నుంచి బండి ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. 4 నెలలకే నాకు బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది. బండి నడుపుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది సింగిల్ షాకప్తో ఉంది, అంటే సింగిల్ సస్పెన్షన్ అనమాట. దానివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను షోరూమ్కు 8 నెలల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను. సమస్య ఉన్నది, ఇది బండి చాలా ప్రాబ్లం చేస్తుంది. అంటే వాళ్ళు అప్పుడు చెప్పిన సస్పెన్షన్ పోయింది సార్, కింది బండిది సస్పెన్షన్ చేస్తే బండి క్లియర్ అయిపోతుంది సార్ అంటే, మరి ఎప్పుడు చేస్తారని అంటే, సార్ మేము ఫోన్ చేస్తాము, వచ్చినప్పుడు మేము ఫోన్ చేస్తామంటే, మేము ప్రతిసారి 8 నెలల నుంచి షోరూమ్కు తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి. కానీ ఇక్కడ ఒక ఫోన్ నంబర్ లేదు, ఒక కాంటాక్ట్ నెంబర్ లేదు, ఎవరైనా బదులిచ్చే పర్సన్ కూడా ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇక్కడ తిరిగి లేచి వల్ల మీరు బండి 15 రోజులు పెట్టుకొని నాకు సస్పెన్షన్ చేసేనందుకు కారణంగా నా కొడుకు దెబ్బలు లాగినాయి. జర్ర సేపట్లో ఇప్పుడు వెనకకెళ్ళి నా బస్సుకి ఇట్లా వచ్చేసింటే మావాడి ప్రాణం పోయి ఉంటే ఈరోజు ఓలా కంపెనీ వాడు ప్రాణం ఇస్తుండేనా, నా కొడుకు ప్రాణం ఇస్తుండేనా, ప్రాణం పోతే ఇన్నిసార్లు ఎక్కడ కూడా ఇప్పుడు 2 సార్లు మేము రావడం జరిగింది. 2 సార్లు వచ్చినా కానీ ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్ లేదు. మా అబ్బాయి పేరు మీద బండి తీసుకున్నాం. మేము తీసుకొని 14 నెలలు అవుతుంది బండి కొనుక్కొని. బండి మీద ఓలా హటావో జాన్ బచావో, ఓలా హటావో జాన్ బచావో, ఓలా హటావో జాన్ బచావో, ఓలా హటావో. అదే ఒక్కడు కాదు, అదే